సో హాయ్ గైస్, ఈ వీడియోలో మన స్టార్ హీరోస్ కి ఎవరికి ఎన్ని 100 కోట్ల సినిమాలు ఉన్నాయో ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. గుర్తుపెట్టుకొని ఓన్లీ టైర్ 1 హీరోస్ మాత్రమే, టైర్ 2 హీరోస్ ఇంకా సీనియర్ హీరోస్ ఎవరైతే ఉండరు. లేట్ చేయకుండా వీడియోలో అయితే వెళ్ళిపోతాం. దానికన్నా ముందు ప్లీజ్ రిక్వెస్ట్, లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. లేట్ చేయకుండా వీడియోలో అయితే వెళ్ళిపోద్దాం. ముందుగా ఈ 100 కోట్ల గ్రాస్ ని కొట్టింది మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు. రామ్ చరణ్ గారు అయితే 2009 లో మగధీర ఫిల్మ్ అయితే 150 కోట్ల గ్రాస్ అయితే కొట్టింది అని చెప్పుకోవచ్చు. ఫస్ట్ మన టాలీవుడ్ కి 100 కోట్ల గ్రాస్ కొట్టిన సినిమా మగధీర. అలా తన కెరియర్ లో రామ్ చరణ్ గారి కెరియర్ లో 4 ఫిల్మ్స్ అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. మగధీర, రంగస్థలం, RRR, ఇంకా రీసెంట్ గా వచ్చిన గేమ్ చేంజర్. అలా 4 సినిమాలు అయితే 100 కోట్ల గ్రాస్ అయితే కొట్టిందని చెప్పుకోవచ్చు మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు. ఇంకా సెకండ్ వచ్చేసరికి 100 కోట్ల గ్రాస్ మన టాలీవుడ్ కి దూకుడు. ఈ సినిమా అయితే టోటల్ గా రీజనల్ ప్రకారంగా చాలా రికార్డ్ ని బ్రేక్ చేసి మగధీరని 100 కోట్ల గ్రాస్ అయితే కొట్టింది అని చెప్పుకోవచ్చు. అలా మహేష్ బాబు గారి కెరియర్ లో 7 100 కోట్ల గ్రాస్ సినిమాలు అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. నంబర్ 1 దూకుడు, నంబర్ 2 శ్రీమంతుడు, నంబర్ 3 భరత్ అని నేను, నంబర్ 4 మహర్షి, నంబర్ 5 సరిలేరు నీకెవరు, నంబర్ 6 సర్కారి వారి పాట, ఇంకా నంబర్ 7 వచ్చేసరికి గుంటూరు కారం. అలా మన మహేష్ బాబు కెరియర్ లో 7 100 కోట్ల గ్రాస్ సినిమాలు అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇంకా థర్డ్ వచ్చేసరికి ఈ 100 కోట్ల గ్రాస్ ని కొట్టింది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. అదే అత్తారింటికి దారేది. అలా మన పవన్ కళ్యాణ్ గారి కెరియర్ లో 4 100 కోట్ల గ్రాస్ సినిమాలు అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. నంబర్ 1 అత్తారింటికి దారేది, నంబర్ 2 వకీల్ సాబ్, నంబర్ 3 భీమ్లా నాయక్, నంబర్ 4 వచ్చేసరికి బ్రో. అలా పవన్ కళ్యాణ్ గారి కెరీర్ లో 4 100 కోట్ల గ్రాస్ సినిమాలు అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. దీని తర్వాత మన టాలీవుడ్ కి ఇంకా నెక్స్ట్ 100 కోట్ల గ్రాస్ కొట్టింది మన అల్లు అర్జున్ గారు రేసు గురం ఫిల్మ్ అని చెప్పుకోవచ్చు. ఈ సినిమా అయితే 100 కోట్ల గ్రాస్ అయితే పైన అయితే కొట్టింది అని చెప్పుకోవచ్చు. అల్లు అర్జున్ అనే కెరియర్ లో 6 100 కోట్ల గ్రాస్ సినిమాలు అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. నంబర్ 1 రేసు గుర్రం, నంబర్ 2 సరైనోడు, నంబర్ 3 సన్ ఆఫ్ సత్యమూర్తి, నంబర్ 4 అలావేకుటపురం, ఇంకా నంబర్ 5 వచ్చేసరికి పుష్ప పార్ట్ 2, ఇంకా నంబర్ 6 వచ్చేసరికి పుష్ప పార్ట్ 2. అది పార్ట్ 1, ఇది పార్ట్ 2. అలా అల్లు అర్జున్ అనే కెరియర్ లో 6 100 కోట్ల గ్రాస్ సినిమాలు అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ ఈ 100 కోట్ల గ్రాస్ ని కొట్టింది మన రెబల్ స్టార్ ప్రభాస్ గారు. ప్రభాస్ అనే కెరియర్ లో 7 100 కోట్ల గ్రాస్ సినిమాలు అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. బాహుబలి 1 100 కోట్ల గ్రాస్ పైన కొట్టింది అని చెప్పుకోవచ్చు. బాహుబలి 2 100 కోట్ల గ్రాస్. ఇంకా దాని తర్వాత కొట్టింది సాహు, రాధేశం, ఆది పురుష్, సలార్, ఇంకా కల్కి సినిమాతో బ్యాక్ టు బ్యాక్ 100 కోట్ల గ్రాస్ కొట్టుకుంటా వచ్చిండి అని చెప్పుకోవచ్చు మన వన్ అండ్ ఓన్లీ రెబల్ స్టార్ ప్రభాస్ గారు అని చెప్పుకోవచ్చు. ఇంకా దీని తర్వాత మన జూనియర్ ఎన్టీఆర్ అని అయితే లాస్ట్ మన టాలీవుడ్ లో టైర్ 1 హీరోస్ లో లాస్ట్ 100 కోట్ల గ్రాస్ కొట్టింది జూనియర్ ఎన్టీఆర్ అన్న. జూనియర్ ఎన్టీఆర్ అన్న ఫస్ట్ 100 కోట్ల గ్రాస్ కొట్టింది జనతా గ్యారేజ్. దాని తర్వాత వచ్చేసరికి జైలవకుశ, దాని తర్వాత అరవింద సమేత వీర రాఘవ, RRR, ఇంకా మన దేవరా. అలా 5 సినిమాలు అయితే మన జూనియర్ ఎన్టీఆర్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. అలా మన టాలీవుడ్ లో ఎక్కువ 100 కోట్ల గ్రాస్ కొట్టింది టైర్ 1 హీరోస్ లో ప్రభాస్ అన్న ఇంకా మహేష్ అన్న. వీళ్ళిద్దరికి 7 ఫిల్మ్స్ అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. సెకండ్ ప్లేస్ లో మన అల్లు అర్జున్ అన్న. అల్లు అర్జున్ అన్నకైతే 6 100 కోట్ల గ్రాస్ సినిమాలు అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్ 3 ఇయర్స్ గ్యాప్ ఇవ్వడంతో తక్కువ ఉంది. లేకపోతే మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారితో ఇంకా రెబల్ స్టార్ ప్రభాస్ గారితో సమానం ఉండేవాడు. ఇంకా దాని తర్వాత 5 సినిమాలతో మన జూనియర్ ఎన్టీఆర్ అన్న తను కూడా చాలా గ్యాప్ ఇవ్వడం అయితే జరిగింది. దాని తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారికి, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారికి అయితే 4 సినిమాలు అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఇది మన టాలీవుడ్ లో టైర్ 1 హీరోస్ ఎవరికి ఎన్ని 100 కోట్ల గ్రాస్ సినిమాలు, ఎవరు నంబర్ 1 ఏ ఫిల్మ్స్ కొట్టాయో చెప్పిన కదా, అర్థమే ఉండొచ్చు మీకు. ఇది లిస్ట్. నెక్స్ట్ ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే 100 కోట్ల గ్రాస్ గురించి వీడియో అయితే చేశాను. నెక్స్ట్ వీడియో వచ్చేసరికి ఎవరు 100 కోట్ల షేర్ కొట్టి ఎవరికి ఎన్ని ఉన్నాయో ఈ వీడియోలో నెక్స్ట్ వీడియోలో మనం అయితే డిస్కస్ అయితే చేద్దాం. ఈ వీడియో మీ జస్ట్ టార్గెట్ ఇస్తున్నా అంటే జస్ట్ ఒక 100 లైక్స్ అంతే. జస్ట్ 100 లైక్స్ కంప్లీట్ చేయండి, వెంటనే వచ్చేస్తుంది వీడియో. ప్లీజ్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మాకైతే ఎంకరేజ్మెంట్ ఇవ్వండి. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి, చేయడానికైతే ప్రయత్నిస్తాం. ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి. ఇంత కష్టపడుతున్నాం. ఒక 100 లైక్స్ జస్ట్ టార్గెట్. నెక్స్ట్ వీడియోతో పార్ట్ వీడియోతో కలుద్దాం 100 కోట్ల షేర్ సినిమాలతో. ఈ వీడియో మీకు డెఫినెట్ గా నచ్చుతుందని అనుకుంటున్నాను నేనైతే. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇంత రిక్వెస్ట్ చేస్తున్నా అంటే అర్థం చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అసలుకి ఈ సినిమాను ఎందుకు చూస్తలేరో, వ్యూస్ రావట్లే, లైక్స్ రావట్లే, అసలుకి ఎందుకు చూస్తలే. మీకు ఇలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి. చేస్తా, ప్రయత్నం కాదు పక్క చేస్తా. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో
డెఫినెట్గా కామెంట్ చేయండి. ఇది వీడియో మరి రిక్వెస్ట్ చేసిన ప్లీజ్ లైక్ అండ్ సపోర్ట్ టు అవర్ ఛానల్.